ఉర్రుర్రే డబుల్ బెడ్రూమ్ అర్హులందరికీ ఎమ్మెల్యే అంశాల్లో పేర్లు పెట్టుకోవడమా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎమ్మెల్యే అంశాల్లో పేర్లు పెట్టుకోవడమా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎమ్మెల్యే పేర్లు పెట్టుకోవడమా, ఇవ్వాలి అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ అర్హులందరికీ ఇవ్వాలి, మంజూరు చేయాలి కొత్త రేషన్ కార్డులను, మంజూరు చేయాలి కొత్త రేషన్ ఇవ్వాలి, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇవ్వాలి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి, అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి, జాగా లేని వాళ్ళకి జాగా ఇవ్వాలి, అర్హులైన పేద ప్రజలకు జాగాను ఇవ్వాలి, మంజూరు చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలను ఇవ్వాలి, ఇళ్ల స్థలం ఉన్న వారికి 10 లక్షల రూపాయలను ఇవ్వాలి, పేదలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులను వెంటనే అర్హులైన పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు వెంటనే ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కుమార్ నారాయణ భవన్ నుండి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా, ప్రధానంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి పేదలను ఆదుకుంటాం, వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇస్తాం, లేని వాళ్ళకి జాగాలు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి అనేక మాటలు చెప్పి ఓట్లు దెబ్బకెళ్ళిపోయిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఏం చెప్పింది, అధికారంలోకి మేము వస్తే అందరికి అర్హులకు అదే డబుల్ బెడ్రూమ్ని ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు మార్చిస్తామని చెప్పారు. ఇప్పటికెక్కడ కూడా ఈ ఆచరణలో రుజువయ్యేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకోసమే ఆనాడు ఏదైతే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము హామీ ఇచ్చిందో ఇవాళ 6 గ్యారెంటీని అమలు చేయాలని చెప్పి అందులో ప్రధానంగా ఇండ్లు లేని వారి పేదవాళ్లకు ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇళ్ల కింద ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఏదైతే కేసీఆర్ కట్టినవి ఉన్నాయో అవి ఆక్యుపై చేసుకొని ఖచ్చితంగా అర్హులైన పేదలకు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్గా ప్రజాపంతగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి అట్లాగే ఖాళీ స్థలం ఉన్నటువంటి 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ అట్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తే దాంట్లో 10 రూపాయలు వేసి సొంత జాగున్న వాళ్ళు కట్టుకుంటారు. కాబట్టి అట్లాగే ఇండ్లు లేని జాగలేని వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం జాగిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చిర్రు. హామీని అమలు చేయాలా, అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇవాళ కట్టినటువంటి కేసీఆర్ కట్టినటువంటి ఉన్నటువంటి ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, ఆనాడు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ఆక్యుపై చేసుకుంటాం. అట్లాగే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి ఇవాళ మన దగ్గర పైడి రాకేష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి వాళ్ళ అంకాపూర్లో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద సగంగా విచారణ కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ అవి చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చినటువంటి లిస్టుని ఇవాళ వాళ్ళ అనుచరులకు ఇవ్వడానికి వల్ల ప్రధానంగా కుట్రలు పండుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. కాబట్టి ఎమ్మెల్యే పేద ప్రజల కోసం అయితే నేను పనిచేస్తానని చెప్పి 24 గంటలు మీడియా ముందట మాట్లాడుకుంటుండో ఇవాళ వాస్తవ పరిస్థితులను బయటపెట్టి అర్హులైన పేద ప్రజలకు ఇండ్ల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.